హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మిస్ శివాని. అందరికీ దేవి నవరాత్రులు మొదటి రోజు శుభాకాంక్షలు. తెలుగులో మంచిగా చెప్పినాగా. అండ్ ఈరోజు వచ్చేసి అమ్మవారు ఫస్ట్ డే అవతారం ఏంటంటే శైలపుత్రి అనమాట. సో కలర్ వచ్చేసి వాళ్ళ వైట్ అని చెప్పి నేనైతే వైట్ కలర్ శారీ కట్టుకున్నా. అండ్ నవరాత్రులు 9 days 9 వీడియోస్ కంపల్సరీ వస్తాయి. అది షార్ట్ కానివ్వండి, వీడియో కానివ్వండి, లాంగ్ వీడియో కానివ్వండి, కంపల్సరీ అప్లోడ్ చేస్తా. సో మీరు కూడా చూడండి. మా అమ్మవారిని మొత్తం చూపించిన ప్లస్ పూజ కూడా మొత్తం కవర్ చేసిన వీడియో చూసేయండి. ముందే ఇంట్రో ఇద్దాం అనుకున్నా కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్రో ఇస్తున్నా. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఎంతమంది దేవి నవరాత్రులకి ఫాస్టింగ్ ఉంటున్నారు అనేది నాకు చెప్పండి. అండ్ నేను కూడా ఉంటున్నాం. సో లెట్స్ సీ. గట్టిగా మొక్కిన గట్టిగా అమ్మవారిని. సో ఇప్పటి నుంచి చాలా భక్తి వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో చూసేయండి, చూస్తూ ఉండండి. డైలీ ఒకటి వస్తూ ఉంటుంది వీడియో. అండ్ బాయ్. మా మమ్మీ ఫోన్ అడుగుతుంది గాయస్. నాది మా మమ్మీ ఫోన్ ఇది. నా ఫోన్లో తీద్దాం అనుకున్నా కానీ స్టోరేజ్ లేదు. సో మమ్మీ ఫోన్లో తీస్తున్నా అంతే. అందరినీ హాయ్ చెప్పమంట. ఇప్పుడు చూపిస్తాను, చూడండి మీరు కూడా. ఓకే, అమ్మవారిని చూస్తారా? హాయ్ బాయ్. ఇంకా ముట్టియలేదు దీపం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట పూజ. అమ్మి అమ్మవారు ఎలా ఉంది చెప్పండి. అఖండ దీపం. నవరాత్రములు దీక్ష చేస్తూ ఉంటారు. లేదా కొంత మనం పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా ఈ రకంగా అమ్మవారి యొక్క దుర్గాదేవి ఏదైనా సరే మేమైతే ప్రతిసారి పందులు తింటాం అనమాట. విని పూజ చేస్తాం. సరే ఏది ఏమైనా కూడా ఈ రకంగా ఒక అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటాం ముఖ్యంగా. అలాగే అగరబత్తులను ఒక కైవత్తి. కైవత్తి అంటే ఏంటంటే ఏమి లేదు, ఒక అగరబత్తికి ఇలా పత్తి చుట్టి ఆ సింధులో నేతిలో కానీ నూనె కానీ తెలిపి పెట్టి ఓం యాదేవి సర్వమంగళ యో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం కొంచెం అక్షతో డాలకొట్టి ఈ 2 వేలు పని చేయవు. 13 డాలకొట్టి. విజయ విజయ అభయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది ఏదేభో మీ కర్మ సమార్భే. ఇంకొకటి వదలా ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీ ఆద్యమ మధ్య తదియ సవిత పంచమ. అలాగే దేవాలయానికి పూజ చేసుకుంటారు. సోమవారం మంగళవారం కలసే ఇదారు ఏం చేస్తారంటే ఒక పుష్పం తీసుకోండి. పుష్పం అభిద్రోణ కణిక్రదదు హోమ పోవా ఇదం చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసి ఆభరణార్థం అక్షతే పూజయామి. ఈసారి 3 వేల కొట్టి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః విష్ణుమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః ఆనంద కర్పూర నీరాజనందర దయామి. పెట్టేసి ఒక నెలతో వెళ్ళి కళ్ళకట్టుకోండి. హరారో పార్వతీ పుత్ర హర హర మహాదేవ యజో నీరాజనం చక్షుస్తరిషిధారయ. సరే ఒక పుష్పము ఆశయామి. శోభనార్థే ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని బ్రహ్మాణి ప్రథమాన్యాసం. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ. మళ్ళా ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం తాం మహావహజాత వేదో లక్ష్మీమనపగామిని హిరణ్యంగుందే యంగామ సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరంతో నీళ్లు అమ్మవారి పాదాలు చుట్టి వదిలిపెట్టండి. ఓం లక్ష్మీ మధువాత
మాధురైన సంతోషధే మధురక్త ముదోషధి మధుమత్పార్. ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటాం. మళ్ళా 2 నక్షత్రాలు ఎడం పక్కకు వేసుకోండి. ఒంటరిగా వండేవారి భవంతున స్వాదత్వ వస్తు నిజాయ ధర్మనే స్వాతంత్ర ఆయ మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye bye.